తీసుకుంటామని హోంమంత్రి సవితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థులు మీడియాపై జరిగిన దాడిని ఖండించిన సవిత ఇప్పటికే ఓ ఈ ఘటనపై విచారణ చేపట్టామన్నారు. మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిన ఆఫీసర్స్ ఎవరైనా కూడా యాక్షన్ తీసుకోవడం ఒకటి. దయచేసి ఈరోజు విద్యార్థులకు కూడా నా విజ్ఞప్తి ఒకటి, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కి చాలా ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఎక్కడ కూడా ఆవేశపూరితంగా వెళ్ళొద్దు, సంయమనం పాటించమని పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశించినట్టు విద్యార్థి లోకానికి కూడా మనవి చేస్తున్నాను. ఒకటి, ఈరోజు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక కమిటీ కాన్సెప్ట్ చేసిందనేది మనందరికీ తెలిసిన విషయమే. డెఫినెట్ గా ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని ఆ కమిటీ పరిశీలిస్తుంది, ఆ నివేదికను హైకమాండ్కి నివేదిస్తుందని నమ్మకం విశ్వాసం ఉంది. అది దయచేసి విద్యార్థి లోకానికి అందరికీ కూడా మీరు కూడా సమన్వయం పాటించండి. ఏదైనా శాంతియుతంగా ఉన్న డైరెక్ట్ ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదని మాత్రం దయచేసి విజ్ఞప్తి చేస్తూ, మధ్యలో మీడియా సోదరులకు కూడా కొంతమందికి ఈ లాఠీ చార్జ్ అప్పుడు దెబ్బలు వెళ్ళడం నిజంగా బాధాకరం. వాళ్ళని కూడా ముగ్గురిని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఒక 7 మంది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ రాళ్ళు విసరడంలో దెబ్బలు తగలడం జరిగింది. విద్యార్థులు అయితే ఇప్పటి వరకు ఒకరో ఇద్దరు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళున్నారు. ఇంకెవరైనా యూనివర్సిటీ లోపల ఏదైనా దెబ్బలు కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఇమీడియట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయమని మాత్రం చెప్పడం జరిగింది. దయచేసి యూనివర్సిటీ పరిసర ప్రాంతాలలో ప్రశాంతమైన వాతావరణం తీసుకోవడానికి అందరినీ కూడా సహకరించమని కోరుతాను. ఐడెంటిఫై చేసి 8 కెమెరాలు పనుకుంటున్నాడు. దానికి సంబంధించి ఎంక్వైరీ ఏ ఆఫీసర్కి దానికి బాధ్యులు అయినారో అలాంటి వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం. కెమెరాలను కూడా కెమెరాలను లాక్కోవడమో లేకపోతే మీడియా వాళ్ళని పట్టిన్నారని మీరు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి ఎవరైతే అధికారి అక్కడ ఉన్నారో తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. అందుకని ఇమీడియట్ ఎంక్వైరీ చేయమని చెప్పిన ఒక కమిటీ ఆర్డర్ చేస్తున్నాం. ఎంక్వైరీ పోయినసారి ఓయిలు జరిగినప్పుడు కూడా అసెంబ్లీ దగ్గర మీరు అదే ఆ రోజు బాధితులు ఆ రోజు అసెంబ్లీలో జరిగినప్పుడు రాముడు గారిని ఇమీడియట్ అపాయింట్ చేస్తున్నామో మీరు ఎవరికైతే ఎంక్వైరీ చేసినారో ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇస్తున్నారు. దానికి సంబంధించి దీనికి సంబంధించి ఇమీడియట్ గా రిపోర్ట్ తెప్పిస్తుంటాం. ఆ రోజు జరిగింది ఏది వదిలిపెట్టలేదు, ఈ రోజు జరిగింది కూడా వదిలిపెట్టారు. 6:30 నుంచి ఇప్పుడు 11 అయింది. 11 గంటల కూడా మీడియా ప్రజలు కనిపిస్తే కొట్టడము, కెమెరాలు పాడు చేయడం జరుగుతుంది మేడం. నేను ఇప్పుడు మాట్లాడిన విషయం కూడా డీజీ గారితో మాట్లాడినా, సిపి గారితో మాట్లాడినాను. అక్కడ ఎలక్ట్రిసిటీ తక్కువ, లైట్ తక్కువ ఉన్నాయి, తర్వాత గుంపులుగా ఉన్నారు. అందులో ఎవరో ఏంటో కూడా తెలియని పరిస్థితి ఉంది. నాకు తెలిసి ఒక దగ్గర మీడియా పీపుల్ ఉన్నారంటే కూడా పలానా దగ్గర ఉన్నారు, వాళ్ళకి ఇమీడియట్ గా ఫోన్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పాను బయటకు రావడం. అంటే దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం ట్రై చేస్తుంది. అందులో ఆ గుంపులో మీడియా వాళ్ళని బయటకు తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దయచేసి మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మీ వాళ్ళ నంబర్ ఇవ్వండి, ఇమీడియట్ గా వాళ్ళందరూ కూడా బయటకు తీసుకొస్తారు. లోపల గాయపడ్డారంటే 108కి ఫోన్ చేస్తే కూడా 108 కూడా లోపల సుమారు గంటన్నర సేపు 108 వాళ్ళు కూడా క్యాంపస్ బయట వెయిట్ చేస్తుంది గాయపడిన వారు కాబట్టి. అందుకని 108 తీసుకోకుండా పెట్టేదని నాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఇమీడియట్ ఆర్డర్ స్టార్ట్ చేశాం. ఇమీడియట్ షిఫ్ట్ చేయండి, ఇంకెవరైనా ఉంటే కూడా చూడండి, తీసుకుపోయి జాయిన్ చేయాలని ఇప్పుడు కూడా చెప్పేసి వస్తా ఉన్నాం. బట్ అలాంటి వాళ్ళు ఎవరైనా మీ దృష్టికి వచ్చినా దయచేసి నాకు అయితే ఫోన్ చేయండి, నేనే చెప్తున్నాను. వాళ్ళు చెప్పిన పరిస్థితులు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టూడెంట్స్ సైడ్ కర్ణాటక సైడ్ రావాలనో లేకపోతే విజయనగర్ సైడ్ పోవాలనో ప్రయత్నం చేశారు. వాళ్ళు మేము లోపలికి పంపించే ప్రయత్నం చేయడంలో ఈ లాఠీ చార్జ్ దారి చేసింది, వాళ్ళు రాళ్ళు చేశారని వాళ్ళు చెప్పేసి చెప్తున్నారు. అది కూడా ఎంక్వైరీ చేస్తుంది కదండి. ఎందుకు అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయి అనేది ఇమీడియట్ గా ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు. ఈ గుహాసంలో మిమ్మల్ని బదనాం చేయడానికి సీమాంధ్ర చేస్తారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మంచిది, ఇది ప్రభుత్వం అందరి బాధ్యత అండి, సమిష్టి బాధ్యత. ఇది ఒక హోమ్ డిపార్ట్మెంట్ బాధ్యతనే కాదు, రాష్ట్రాల పరిస్థితిని అదుపులో ఉంచి ప్రశాంతమైన వాతావరణం తీసుకురావడంలో ప్రభుత్వంలో అందరిది బాధ్యత.
కాబట్టి ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మొట్టమొదటి కనిపించేది పోలీసు కాబట్టి ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా నన్ను పాయింట్ అవుట్ చేస్తారు తప్పిస్తూ ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎక్కడ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ తెలంగాణ కావచ్చు, అక్కడ సీమాంధ్ర కావచ్చు, ఎక్కడైనా కూడా. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ప్రశాంతంగా ఉండేటట్టు అందరినీ సహకరించమని విజ్ఞప్తి చేస్తాం. ఎవరు కూడా వ్యక్తిగత ప్రకటన ఇలాంటి టైంలో చేయడం కరెక్ట్ కాదు. దయచేసి నాయకులు నేతలు అందరం కూడా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. అట్లా కంట్రోల్లో ఉంటే పోస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. పరిస్థితి అదుపులో ఉంటే కోర్టు ఊరికి అక్కడ దిష్టి బొమ్మలో తీసాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్ గా వెళ్ళి పట్టేస్తారు. ఎప్పుడైతే కంట్రోల్లో తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తామో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి అనుకున్నప్పుడు అడిషనల్ గా పోస్ట్ డ్రా చేయడం ప్రయత్నం చేస్తాం. కానీ అక్కడ కంట్రోల్లో ఉంటే అడిషనల్ పోస్ట్ కూడా అక్కర్లేదు అక్కడ. అంజయ్య ప్రత్యేకించి మీడియా పక్క నుంచి మరి సిఆర్పిఎఫ్ కాముకున్నా కూడా అంజయ్య స్వయంగా లాఠీ చార్జ్ చేసి మా రిపోర్టర్ అందరూ చెప్పాం. ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నామో దాంట్లో మేము మీడియా వాళ్ళని కూడా కన్సల్ట్ చేస్తాం కదా. దానికి సంబంధించిన ఆఫీసర్ ఎవరైనా మీరు చెప్తారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఎవరైనా కానీ యాక్షన్ అంటే పదే పదే ఈ పరిస్థితి వస్తుంది. మీడియా క్యాంపస్ లోకి పోయినా కూడా దెబ్బలు తినడం జరుగుతుంది. విద్యార్థులు నెక్స్ట్ టార్గెట్ మీడియా అవుతుంది. ఇలాగే ప్రతిసారి ఇలాగే ఉండి ఎంక్వైరీ రిపోర్ట్ అంటున్నారు. మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. ఆ రోజు మీరు చెప్పిన దాని ప్రకారం నెక్స్ట్ డే ఆఫీసర్ని పంపిస్తున్నాము. మీ దగ్గరికి మీడియా పీపుల్ దగ్గర కూడా ఆఫీసర్ వచ్చి మీతో మాట్లాడుతున్నారు. మీ దగ్గర రిపోర్ట్ తీసుకొస్తున్నాము. మళ్ళీ జరగాలని మళ్ళీ ఎంక్వైరీ కమిటీలు వేయాలని ఎవరికి కూడా అత్యుత్సాహం ఉండదు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనే కోరుకుంటాం. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని అందరం కూడా మీరు నేను అందరం రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకుంటున్నాం. దయచేసి మరి ఇంకోసారి ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.